ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొత్త పార్టీ ప్రకటించిన కవిత టీఆర్ఎస్ తో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారనే టాక్ వస్తుంది. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పేరు ఓ వైబ్రేషన్. ఆ పేరుతో పార్టీ పెట్టిన కవిత గులాబీ నేతలకు ఊహించని జలకిచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ పార్టీగా 2 ఎన్నికలు గెలిచిన కేసీఆర్ బీఆర్ఎస్ ఓడిపోయారు. దీంతో బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ కూడా వస్తోంది. ఈ క్రమంలోనే తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా పెట్టి కవిత జలకిచ్చారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఒక రకంగా బీఆర్ఎస్ కి గట్టి జలకిచ్చిందని చెప్పాలి కవిత. సో టీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక సరికొత్త పార్టీ ఈ రోజు పురుడు పోసుకుంది. సో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర సేన సమితి. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు మరొక సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే కవిత ఒక రకంగా చాలా వ్యూహాత్మకంగా ఈ రాజకీయ పార్టీ ఏర్పాటు పైన వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సో టీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా టీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ ఉద్యమానికి ఒక ఇంటర్ లింక్ ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు కొంత సానుకూలత ఉంది. ప్రజల్లో కొంత సానుకూలంగా ఏదైతే ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీకి కొంత ఏదో ఇంటర్లింక్ కనెక్షన్, అంటే ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని సొంత పార్టీగా, సొంత అస్తిత్వంగా మన ప్రజలు కూడా మలుచుకున్న పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి అధికారానికి వచ్చేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైన సెంటిమెంట్ కావచ్చు, ప్రజలంతా కూడా సొంత ఇంటి పార్టీగా కూడా భావించిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది, సో గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ ద్వారా మొత్తం దేశవ్యాప్త రాజకీయాల్లో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైంది కాబట్టి, సో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. సో దేశవ్యాప్తంగా ఒకమైన నంబర్ 1 స్థానాన్ని తెలంగాణ అభివృద్ధిలో చూపించింది. కాబట్టి సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయితే, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సమస్యల పరిష్కారాలకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిష్కారం చూపబోతాడు అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. సో ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారిన తరుణంలో కొంత రాజకీయంగా ప్లస్లు మైనస్లు, ఏ రాజకీయ పార్టీకైనా ఎప్పుడు అన్ని అనుకూలమైనటువంటి రోజులు ఉండవు. అదే అని చెప్పేసి మొత్తంగా కూడా కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా, గడ్డుకాలం కూడా ఉండదు. సో రాజకీయాల్లో కామన్, ఏదైనా ఒక రాజకీయ పార్టీ కొద్ది సందర్భాల్లో అధికారం, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం కామన్ గా వస్తుంటుంది. సో బీఆర్ఎస్ కూడా ఊహించినట్టుగానే, ఎందుకంటే 3వసారి హ్యాట్రిక్ గా తెలంగాణలో అధికారం తమదే అని చెప్పేసి భావించింది. కానీ బీఆర్ఎస్ అనుకున్నది ఒకటి, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. సో అది అయిపోయింది. కానీ ఒకవైపు మాత్రం తెలంగాణ ప్రజల్లో ఎవరైతే తెలంగాణ ఉద్యమం అత్యంత కీలకంగా పాత్ర పోషించారో, తెలంగాణ మొత్తంగా రాష్ట్ర ఏర్పాట్ల ఉద్యమంలో, అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో దాదాపు 60-70% టీఆర్ఎస్ పార్టీతో ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీ, ఇంటి పార్టీగా ఉన్నటువంటి ముద్ర ఉంది. ప్రజల్లో కొంత సెంటిమెంట్ జోడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ మొదటి నుంచి తెలంగాణ పార్టీ పెట్టబడి మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే మొత్తంగా పార్టీకి అత్యంత కీలకమైంది తెలంగాణ కాబట్టి, అలాంటి తెలంగాణ అనే పదమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు కోల్పోయింది. సో ఒక రకంగా రాజకీయంగా నష్టం జరిగింది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు భావించారు. సో రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ మరొకసారి టీఆర్ఎస్ గా మార్చాలన్న ఒక ఆలోచన ఉంది. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల రాజకీయంగా నష్టం జరిగిందని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఇది ఒక అంశం. ఎందుకంటే కొంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం వల్ల, టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడం వల్ల ఎంత రాజకీయంగా నష్టం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఎంత దూరం వెళ్ళాం, రాజకీయంగా కూడా కొంత గ్యాప్ వచ్చింది తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మధ్య అనేది ఒక స్పష్టత వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అదే పేరుతో కల్వకుంట్ల కవిత తెరపైకి రావడం, టీఆర్ఎస్ పార్టీతో కొత్త పార్టీ పెట్టడం వల్ల కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉందా? ఎవరైతే బీఆర్ఎస్ కు దూరం అయ్యారో, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి నుంచి
ఉన్న వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు, ఎవరైతే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన వాళ్ళందరూ ఉన్నారో అట్లాంటి శక్తులు కావచ్చు, రాజకీయ సంఘాలు కావచ్చు, ఇతరత్ర సంఘాలు కావచ్చు, వాళ్ళన్నిటిని కూడా ఒక దరిడి చేర్చడానికి మరొకసారి టీఆర్ఎస్ ద్వారా కవిత ఆ ప్రయత్నం చేస్తోందా, కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజల్లో ఎవరికైతే టీఆర్ఎస్ అనే ఒక పేరు పట్ల సానుకూలత ఉందో అలాంటి శక్తులను కావచ్చు, అలాంటి ఓటు బ్యాంకును కావచ్చు, వాళ్ళన్నిటిని కూడా పునరేకీకరణ చేసి తన రాజకీయంగా బలపడడానికి ఒక అంశంగా, ఒక అస్త్రంగా వాడుకోవాలని కల్వకుంట్ల కవిత భావిస్తుందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వ్యూహాత్మకంగానే నిన్న రాత్రి వరకు కూడా అనేకమైనటువంటి పార్టీకి సంబంధించి కవిత కొత్త పార్టీ పైన అనేకమైనటువంటి ప్రచారం ఉన్నప్పటికీ అనూహ్యంగా ఈ రోజు ఆమె ప్రకటించిన పేరు మాత్రం టీఆర్ఎస్ కాస్త ఎవరు ఊహించదు కావచ్చు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ అని ఊహించకపోయి ఉంటదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చ జరుగుతోంది. సో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల నిజంగానే కొంత కవితకు ఫ్లెచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆమె టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు తనే టీఆర్ఎస్ పార్టీ ద్వారా కొత్త రాజకీయ శక్తిగా మారడం వల్ల కొంత ఎవరైతే ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించారో ఉద్యమకారులు ఉన్నారో, అదే సందర్భంలో తెలంగాణ అమరవీరులు ఉన్నారో, అమర కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరీకరణ చేసి మరొకసారి తెలంగాణ అస్తిత్వ పోరాట దిశగా తను పోరాటం చేయాలనే ఆలోచన ఉందా, ప్రజల పక్షం నిలబడాలనుకుంటుందా? ఎందుకంటే పదే ఇప్పుడు కాదు, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజు కూడా కొంత పార్టీకి ఆమె గ్యాప్ వచ్చిందో, బీఆర్ఎస్ పార్టీకి కవిత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో కూడా చాలా సందర్భాల్లో అన్న పరిస్థితి. ఎందుకంటే సరిగ్గా ఏడాది క్రితం అంటే మే 1న మేడే రోజున ఆమె వ్యాఖ్యలు తొలిసారిగా చేసింది. సో ఒకవైపు తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం అవుతుందా, తెలంగాణ ప్రజల్లో మార్పు రాలేదు, సామాజిక తెలంగాణ ఏర్పాటు కాలేదు. సో ప్రజల్లో చాలా ఆర్థిక వ్యత్యాసం ఉంది, జిల్లాల్లో ఆర్థిక వ్యత్యాసం ఉంది అని చెప్పేసి కూడా తలసరి ఆదాయ విషయంలో చాలా గ్యాప్ ఉందని చెప్పేసి కూడా కవిత ఒక మాట్లాడిన పరిస్థితుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఒక రకమైన ఒక ఎజెండాతో పోతా ఉంది. సో తెలంగాణ ఏర్పాటు అయినప్పటికీ ఇంకా చాలా అంశాల పట్ల మనం ఏవైతే అనుకున్నాం ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటులో ఎన్నెన్నో ఆంక్షలు, ఎన్నెన్నో ఆకాంక్షలు ఉండేవి, ఎన్నో కోరికలు ఉండేవి, అట్లాంటివన్నింటిని కూడా ఇప్పటి వరకు కూడా మనం రీచ్ కాలేదు, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కవిత చెప్తుంది. సో ఇప్పుడు వాటిని బీఆర్ఎస్ పార్టీ ఏవైతే మిస్ చేసింది అనుకుంటుందో కవిత, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యంత కీలకమైన అంశాలు ఉందో అవి ఏవిటినైతే బీఆర్ఎస్ విస్మరించిందో ఆ అంశాలను టార్గెట్ చేసుకుని, ఆ అంశాలను పెట్టుకుని ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఎజెండాగా ముందుకు వెళ్లాలని అనుకుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ పార్టీగా మారడం వల్ల కొంత ఎవరైతే ఉద్యమకారులు, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా కొంత సెంటిమెంట్ రగిలే అవకాశం ఉంది, వాళ్ళంతా కూడా కవిత వైపు చూసే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడడం వల్ల మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉంది. సో బీఆర్ఎస్ కి సంబంధించి కొంత, ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, కవితతో గతంలో బీఆర్ఎస్ లో అత్యంత సానుకూలంగా ఉద్యమకాల నుంచి పనిచేసిన, దశాబ్దాల కాలంగా పనిచేసిన వారు ఉంటారు. సో బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఒక ఆల్టర్నేట్ గా మారబోతుందా? అదే సందర్భంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంలో వ్యతిరేకించారో, అట్లాంటి అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మరొకసారి చేరే అవకాశం ఉంటుందా, కవిత పంచన చేరే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ పేరు ప్రకటించారు. త్వరలోనే, అంటే మొత్తం గతంలోనే ఏదైతే పార్టీ ఏర్పాటుకు ముందే కొద్ది రోజుల క్రితం మనం చూసాం, జిల్లా బాట, జనం బాట పేరుతో అన్ని జిల్లాలు, తెలంగాణ జిల్లాలు పర్యటించింది. సో తెలంగాణ జిల్లాలో పర్యటించిన సందర్భంలో కవిత కొన్ని అంశాలను పసిగట్టారు. సో ఆయా జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏ అంశాల పట్ల జనాలు, అంటే కొన్ని అంశాల పట్ల ఎక్కడైతే ప్రజలు తమకు సరైన న్యాయం జరగడం లేదనుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ఒక నోట్ చేసి పెట్టుకున్నారు. ఆ అంశాల ఎజెండాగానే ఇక్కడ నుంచి భవిష్యత్తులో కొత్త రాజకీయ పార్టీ ద్వారా, టీఆర్ఎస్ పార్టీ ద్వారా జనాలకు వెళ్లాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ద్వారా త్వరలోనే కొత్త కార్యాచరణ ప్రకటించబోతున్నారు. సో ఏ రకంగా ఉండబోతోంది? ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి కవిత పార్టీ, టీఆర్ఎస్ కొత్త పార్టీగా ఉన్నటువంటి కవితకు, కల్వకుంట్ల కవితకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపల్ ఏదైతే ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడతాము, ఆ ఎన్నికల్లోనే తమ సత్తా చాడతామని చెప్పేసి కూడా కవిత ప్రకటించిన పరిస్థితి ఉంది. సో రకంగా ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్త రాజకీయ పార్టీ ద్వారా, టీఆర్ఎస్ పార్టీ ద్వారా నెక్స్ట్ ఎన్నికల బరిలో నిలబోతోంది. అక్కడ కొంత సానుకూలంగా ఫలితాలు వస్తే మాత్రం కవిత పార్టీ కొంత ఇప్పుడైతే ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు కాబట్టి, రాజకీయ పార్టీలకు భిన్నంగా వెళ్లి ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కానీ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో కానీ, ప్రజా సమస్యలకు ప్రజల పక్షాన పోరాటం కనుక సక్సెస్ అయితే అల్టిమేట్ గా జనాలు కూడా, తెలంగాణ ప్రజలు కవిత పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అనేక అంశాలు, తెలంగాణలో అనేక అంశాలు వస్తున్నప్పటికీ కవిత ప్రధాన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన
ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ సరైన ఏదైతే అధికార పార్టీకి వైపు కానీ పోరాటంలో విఫలమవుతోంది. అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన కొంత సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ఎంపీ రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎవరైతే మొత్తంగా ఇండియా పాకిస్తాన్ విభజనను ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అట్లా చూపించడం, అట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కనీసం స్పందించలేదు. సో ఒక రకంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణతో ప్రజలకు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు తెలంగాణ అస్తిత్వ పోరాట విషయంలో తెలంగాణకు ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని మొత్తం కూడా పక్కన పెట్టింది, విస్మరించింది అని చెప్పేసి కవిత ప్రధాన ఆరోపణ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ అంశాలను ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఆదరణ పొంది ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాజకీయ పార్టీ ఏర్పాటు అయిపోయింది. సో ఈ రాజకీయ పార్టీ టీఆర్ఎస్ మొత్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ టీఆర్ఎస్ అని పేరుంది, ఆ పేరు చుట్టే రాజకీయం జరుగుతోంది. సో ఇటీవల కాసేపటి క్రితం మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన పార్టీ పైన కూడా కొంత సెటైరికల్ గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే పాత టీఆర్ఎస్ సంబంధించి కాల్గేట్ అదేవిధంగా బిస్లరీ బాటిల్ పెట్టి ఒక ట్వీట్ చేశారు. అంటే కొత్తది ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ గా వచ్చే వాటిని ఎవరు నమ్మరు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా ఒక ట్వీట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో గతంలో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ గతంలో డిఆర్ఎస్ గా ఉండేది, ఆ టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్, ఇది వచ్చేది డూప్లికేట్ అన్నట్టు అర్థం వచ్చేలా కూడా అసలైన ఒరిజినల్ ఉద్యమ పార్టీ, అదే అసలైన పార్టీ, అసలు సిసలైన పార్టీ తమదే అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఓ ట్వీట్ పెట్టింది. సో దాని కౌంటర్ గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదో ఒక రెస్పాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం, ఒక రకమైన ఆసక్తికర పరిణామాలు భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది కవిత పార్టీకి సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా చాలా స్ట్రాటజిక్ గా కవిత అడుగులు వేస్తా ఉందా? ఎందుకంటే ఎవరైతే ఇప్పటి వరకు మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏ శక్తులు అయితే ఏవైతే సరిగ్గా సామాజిక పరంగా కావచ్చు ఇతరత్ర ఏ వర్గాలకైతే సరైన అవకాశం రాజకీయంగా అవకాశం లభించలేదో, సరైన గుర్తింపు రాలేదో అలాంటి వర్గాలను, అలాంటి వాళ్ళందరి శక్తులను కూడా కవిత ఇప్పుడు తన ఓన్ చేసుకునే తన పార్టీలో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే అవకాశం కనబడుతోంది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ లో మహిళలకు సరైన గుర్తింపు రాలేదని మొదటి నుంచి కవిత చెప్తోంది. సో మహిళలకు టీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది. ఇక మరొకటి చాలా ఆసక్తికర అంశం, అత్యంత ప్రాధాన్య అంశం ఏంటంటే మొదటి నుంచి కూడా ఉద్యమకారులు. సో ఇప్పుడు ఈ రోజు కూడా కవిత స్పీచ్ లో అదే ఉంది, ఉద్యమకారులను పక్కన పెట్టారు. కేవలం ఎవరైతే బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడతారో కొత్తగా వాళ్ళందరూ కూడా తెరపైకి వచ్చారు. సో అసలైన ఉద్యమకారులు పక్కకు నెట్టబడ్డారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ మరొకసారి తమ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకు అత్యంత కీలక పాత్ర, కీలక భూమిక ఇవ్వాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వారిని ఒకవైపు వాళ్ళని అందరినీ కూడా తమ పార్టీలకు ఆహ్వానించే అవకాశం ఉంది. మహిళలు అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, ఎవరైతే తెలంగాణ అమరవీరులు ఉంటారో, అమర కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా కొంత కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి యువత, ఇప్పుడు జెన్జీ బ్యాచ్ యువత. ఇటీవల కాలంలో ఎక్కువ కవిత పదే చెప్తుంది మహిళలు యువతకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే భవిష్యత్తులో కనుక మహిళలకు 33% రిజర్వేషన్ అమలు అయితే కొంత మహిళలకు పార్టీ, ఎందుకంటే మహిళా అధ్యక్షురాలు ఉన్నారు పార్టీకి సంబంధించి, ఆమె కాబట్టి అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మహిళకు అత్యంత చాలా కీలక పాత్ర, అందులోనూ అత్యంత ప్రాధాన్యత రోల్స్ ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. సో అట్లా వైపుగా మహిళలకు కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మహిళా పార్టీ గుర్తింపు ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుందని చెప్పేసి కవిత చెప్పింది. ఇక నెక్స్ట్ యువత కూడా ఇంకా డీలిమిటేషన్ ద్వారా ఏదైతే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గాలు పెరిగితే అప్పుడు యువతకు ఇప్పుడు ఎప్పటివరకైతే సాంప్రదాయబద్ధంగా ఎంతో మంది సీనియర్ నాయకులు వస్తున్నప్పటికీ సో ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆలోచనకు విధంగా అనుగుణంగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్నికల తమ పార్టీ అవకాశం ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా కవిత చెప్తోంది. మహిళలకు యువతకు ఎక్కువ ఎత్తున ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కవిత చెప్తుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకమైనటువంటి కవిత తమ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పెట్టి అనేకమైనటువంటి ఒక రకమైన రాజకీయ ప్రకంపనలకు మొత్తంగా కూడా చాలా రేపిందని చెప్పవచ్చు. ఇక అన్నిటికన్నా చాలా కీలకమైన అంశం ఇటీవల కాలంలో కవిత ఎత్తుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే బీసీ ఎజెండా. సో పార్టీలో బీసీలకు
మిగతా పార్టీలు ఏదైనా సరే కొంత సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. సో మొత్తంగా కూడా బీసీలకు తెలంగాణ సంబంధించిన రాష్ట్రంలో అత్యంత మంది ఎక్కువ దాదాపుగా 57% పైగా మొత్తంగా బీసీ సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ బీసీలకు సరైన రాజకీయంగా న్యాయం జరగడం లేదు, న్యాయం దక్కడం లేదు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో జరగాల్సిన న్యాయం జరగట్లేదు, న్యాయం దక్కడం లేదు. సో ఇప్పుడు బీసీలకు ఎజెండాగానే కవిత పార్టీ కొంత బీసీలకు అత్యధికంగా ఒకవైపు రిజర్వేషన్లు అమలైన అమలు కాకుండా మొత్తంగా తమ పార్టీలో బీసీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన బీసీలకు మేము న్యాయం చేస్తాము, బీసీలకు అట్లాగే అవకాశం ఇస్తాము. అంటే ఏదైతే ఎన్నికల సందర్భంలో ఎన్నికల సమయంలో ఎవరైతే తమ పార్టీ తరఫున రంగంలో ఉండే అభ్యర్థుల్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, వాటా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్తోంది. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత అంశంగానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతోనే తమ పార్టీ ఉండబోతున్నట్టుగా కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు కవిత ప్రకటించిన నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మారుతోంది. కవిత ఇప్పుడు తన రాజకీయ పార్టీ ద్వారా నెక్స్ట్ అనేకమైనటువంటి సవాళ్లు, అనేకమైన ప్రశ్నలు సంధించారు. సో ఈ రోజు స్పీచ్ లో భాగంగా వాటిపైన బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ కాబోతోంది, బీజేపీ ఎలా రియాక్ట్ కాబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ కాబోతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే సహజంగానే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే కొత్తగా రాజకీయ పార్టీని పెట్టుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు, ప్రజలకు సంబంధించి ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజలకు చేత ఎన్నుకోబడతారు కాబట్టి ప్రజలకు సంబంధించి పోరాటం చేయడం తప్పులేదు. అల్టిమేట్ గా సమస్యలపైన ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల తరపున పోరాడే వాళ్ళకు ఎప్పుడైనా సరే ప్రజలు ఆదరిస్తారు. అలాంటి పార్టీ ఎన్నికే ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి మరి వేచి చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు 3 పార్టీలకు అదనంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పడ్డది కవిత ఆధ్వర్యంలో. సో కవిత విషయంలో ఒకసారి వ్యక్తిగతంగా చూసుకున్నా అంటే కవిత విషయంలో కూడా చాలా రకమైన ప్రచారాలు ఉన్నాయి. ఎందుకంటే కవిత చాలా మొండిగట్టమని అంటారు. సో తను అనుకునే సాధించే వారు కూడా వెనుకడుగు వేయరు అనేది కవితకు సంబంధించిన అత్యంత దగ్గర వ్యక్తులు ఉన్నారు. సో ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎలా ఉన్నారు, సో కేసీఆర్ లాగా కవిత కూడా అట్లాంటి మొండితనం ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు కూడా వెనుకడుగు వేయారు. దానికోసం ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని కూడా ముందుకు వెళ్తారు అనేది ఒక కవిత పైన కవితకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు కవిత విషయంలో చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గతంలో చూసాం. అంటే కవితకు సంబంధించి కూడా కొంత కవిత పార్టీ పైన కూడా కొంత రాజకీయాల్లోకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాల నుంచి వస్తున్న ప్రత్యర్థుల నుంచి వచ్చిన విమర్శ ఏంటంటే గతంలో తెలంగాణలో అనేక రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. సో అవి వచ్చాయి అట్లా వెళ్ళాయి. సో కొంత అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కవిత పార్టీకి ఉండబోతుందని చెప్పేసి కూడా కొన్ని వ్యక్తులు కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలు కొంత విమర్శిస్తున్నారు, ఆరోపణ చేస్తున్న పరిస్థితిలో కవిత దానికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వబోతున్నారు. సో మీరు అందరూ చూసినా ఇప్పటివరకు వచ్చిన రాజకీయ పార్టీలు వేరు, మేము అవలంబించే విధానం వేరు, మా ఎజెండా వేరు, మా జెండా వేరు. సో మేము ప్రజలకు వెళ్తాము, ప్రజల్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. సో గతంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కొన్ని రాజకీయ శక్తులు గతంలో వచ్చిన పార్టీలు వాటిని నిర్వహించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. కానీ మేము అట్లా కాదు, ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. అల్టిమేట్ గా తెలంగాణ అస్తిత్వమే మా పోరాటము, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే మా యొక్క లక్ష్యము. అదే సందర్భంలో యువత, మహిళలకు ఇప్పటివరకు గుర్తింపు రాలేదు, అలాంటి వారికి మా పార్టీలో ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అల్టిమేట్ గా మొత్తం తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తాం. అల్టిమేట్ గా తెలంగాణకు సంబంధించి ఎవరైనా తెలంగాణకు వ్యతిరేక శక్తులు ఉంటాయో, ఎవరైతే తెలంగాణ పోరాటం సంబంధించి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటి అన్నిటిపైన ఖచ్చితంగా మేము ఏదైతే పోరు చేస్తామో వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి చెప్తామన్న యాంగిల్లోనే కవిత పార్టీ ఉండబోతోంది. సో మనం వేచి చూడాల్సి ఉంటుంది. అల్టిమేట్ గా చాలా రోజుల తర్వాత కవిత దాదాపు సంవత్సర కాలం చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే మే 1 నుంచి కూడా గత 2025 మే 1 నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల క్రమంలో వరుసగా ఆమె మాట్లాడిన విధం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం, రిజైన్ చేయడం, ఆ తర్వాత మొత్తం జరుగుతున్న పరిణామాల్లో అల్టిమేట్ గా పార్టీ పెడతానని పార్టీ పెట్టారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది అయితే ఇప్పుడు అనూహ్యంగా యాదృచ్ఛికంగా రేపు రాబోయే 2-3 రోజుల్లోనే, ఎందుకంటే సోమవారము తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం సంబంధించి ఎందుకంటే 2001లో పార్టీ ఏర్పడదు కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. సో ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఎందుకంటే ఇటీవల కాలం చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరన్నర కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ వేదిక, జగిత్యాల వేదిక జరిగిన బహిరంగ సభల్లో చాలా రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క తెలంగాణ భవన్ లో 27వ తేదీ మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ లో ఏ అంశాలను ఎత్తుకోబోతున్నారు, ఏ అంశాలపై చర్చించబోతున్నారు, సో కవిత పార్టీపై కూడా
చర్చించే అవకాశం ఉందా? కవిత పార్టీ పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఈ యొక్క ఏ రాజకీయ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు, మద్దతు ఇస్తారు అనేది రాబోయే కాలంలోనే తెలియ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.